ముగిసిన ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి విచారణ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎదుట తన వివరణ ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారని ఆరోపణలు వెంకట్రామిరెడ్డి ఎదుర్కొన్నారు. చెప్పాము. కలెక్టర్ గారు కూడా సాఫీగా అన్ని సావధానంగా ఉన్నారు. పాజిటివ్గా ఆయన కూడా చాలా పాజిటివ్గానే తీసుకొని చెప్పారు. మాకు కూడా కొన్ని అంశాలు. అయితే మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, ప్రభుత్వం వచ్చి 6 నెలలు అయింది. మేము కూడా కొత్త ప్రభుత్వం వస్తానే వాళ్ళకి కొంత టైం ఇవ్వాలి. ఏదైనా పేమెంట్ చేయాలన్నా ఏదైనా ఇవ్వాలన్నా కొంత టైం ఇవ్వాలి. రాగానే మనం ప్రభుత్వంకి ఊపిరి కూడా తీసుకోకుండా మనం డిమాండ్ చేయకూడదని ఒక టైం ఇవ్వాలి మేము కూడా ఆగాం. కానీ ఇప్పుడు 6 నెలలు అయిపోయింది ప్రభుత్వం వచ్చి. ఇంతవరకు ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోలేదు. అసలు ఉద్యోగుల గురించి పట్టించుకునే పాపనే పోలే. గతంలో 3-4 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ జరిగేది. ఇంతవరకు ఒక్క మీటింగ్ జరగలే, ఒక్క జాయింట్ స్టాఫ్ మీటింగ్ జరగలే. వాళ్ళు చెప్పిన అంశాన్ని ఒక్కటి కూడా, అంటే గతంలో 2019లో జూలై 1 నుంచి ఐఆర్ ఇచ్చారు. ఇంతవరకు ఐఆర్ ప్రస్తావనే లేదు. ఒక డిఏ ఇవ్వలేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. పేమెంట్లు ఉద్యోగులకు జీపీఎఫ్లు కానీ ఈఎల్ సరెంట్ కానీ ఒక పేమెంట్ జరగలేదు. 6 నెలలు అయింది. సిపిఎస్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూషన్ కూడా చేయలేదు. అంటే ఏది అసలు ఉద్యోగులు ఉన్నారని గుర్తించలేదు ప్రభుత్వం ఇంతవరకు. ఇలాంటి ఎవరైనా గట్టిగా నాలాంటి వాడు అడుగుతున్న ఉద్దేశం